ఇక్కడ ప్రజలు వాళ్ళ సమస్యలు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడ తాగునీటి సమస్య, జంగల్ క్లియరెన్సు, కరెంటు లేకపోవడం చాలా దాంట్లో. ఇప్పుడు మనం ఏదైతే బ్లాక్ చూస్తున్నామో ఈ వెనకాల B6 అనే బ్లాక్లో కరెంట్ లేదు. కరెంట్ లేకుండా పోగా ద్వారబంధరాల్ని కొట్టేసి లోపల వస్తువుల్ని థెఫ్ట్ చేయడము, ద్వారబంధరాలంతా చెదలబడ్డం, ఈ విధంగా చాలా చూసాము. చాలా విచారకరమైన విషయం. 2016-17లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక మంచి పథకం స్టార్ట్ చేశారు. టిడ్కో అనే కార్పొరేషన్ స్టార్ట్ చేసి పేద బడుగు వర్గాలకి నాణ్యత గల ఇళ్ళు, ఒక సముదాయం క్రియేట్ చేసి, ఇల్లే కాకుండా దాంట్లో అన్ని ఫెసిలిటీసు, ఓపెన్ ఎయిర్ పార్క్స్, సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, షాపింగ్ కాంప్లెక్సెస్, ఫేర్ ప్రైస్ షాప్స్, ఇటువంటి అన్నీ కూడా పెట్టి వాళ్ళకి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ దీంట్లోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి మొత్తం జరిగేటట్టు ప్లాన్ చేసిన సంస్థ టిడ్కో. అది 2017లో టెండర్లు కాల్ఫార్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ బాగా స్పీడ్గా ప్రోగ్రెస్ అయింది. 2019లో ప్రభుత్వం మారింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి ఇళ్ళు, ఇటువంటి సముదాయాలు వస్తే పేద ప్రజలకి తెలుగుదేశం మంచి పేరు వస్తుంది, అపోజిషన్ పార్టీస్కి బాగా పబ్లిసిటీ వస్తుంది, కాబట్టి ఆ ఇల్లు వాళ్ళకి రానికుండా ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా అని చెప్పి టోటల్గా 25% కన్నా తక్కువ కట్టుబడిలో ఇళ్ళని ఇంకా మేము దీన్ని ముందరికి పోనీమని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం 4,52,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తే కట్టడానికి దాన్ని 2,61,000 ఇళ్ళకి కుదించి ఆపేశారు. ఆ 2,61,000 ఇళ్ళు కూడా చాలా స్లోగా ప్రోగ్రెస్ అయ్యి దాదాపు 90% కంప్లీట్ అయ్యి ఇల్లు ఆక్యుపెన్సీ రెడీగా ఉన్న వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అట్టే వదిలేసి నిర్వీర్యం చేసి దాని ఫలితం ఇవాళ మనం చూస్తున్న ఇళ్లల్లో ఇట్లా పాడుపడిన స్థితికి తయారు కావడం, ఇది చాలా నిజంగా కూడా మనం ఒకసారి ఆలోచించాలా. ప్రభుత్వాలు ఈ విధంగా జవాబుదారీతనం లేకుండా 39,500 కోట్ల ప్రాజెక్టు, టిడ్కో ప్రాజెక్టు రాష్ట్రం అంతా కూడా, అటువంటి ప్రాజెక్టులని వదిలేసి గాలికి వదిలేసి ప్రజల డబ్బుని ఈ విధంగా నాశనం చేయడం, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతే ఇప్పుడు ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలా అనే దాని మీద మన ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారాయణ గారు, వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి సారించారు. టిడ్కో కాలనీస్ అంతా తిరిగి అక్కడ ప్రజల సమస్యలు అసలు ఏంటి, ఒకసారి మనం ఏం చేస్తే వీటిని ఇమీడియట్గా పునరుద్ధరించు అనే దాని మీద అధ్యయనం అందరం చేస్తున్నాం. 3 కమిటీలు ఫామ్ చేసాం. ఒక కమిటీ ఏమో టెక్నికల్ కమిటీ, ఇక్కడ ఉన్న ఇళ్ల పరిస్థితి ఏంటి, వాటిలో ప్రజలు వచ్చి నివసించదగ్గ పరిస్థితులు ఉన్నాయా, ఆ పరిస్థితులు క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలని చెప్పి ఒక టెక్నికలిటీ ఫామ్ చేశారు. దానికి కూడా 3 నెలలు టైం ఇచ్చారు. ఆ టెక్నికల్ కమిటీ అన్నీ చూసి చెప్పమని చెప్పి, రెండోది ఈ ఏదైతే 2019 ముందర లబ్ధిదారులు డబ్బులు కట్టి ఇచ్చారో వాళ్ళందరినీ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా లబ్ధిదారులని 2019 నుంచి 24 లోపల చాలా ఒక రకంగా ఇష్టానుసారంగా చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద విచారణ జరిపి అసలు ఎందుకు ఇంత తక్కువ ఆక్యుపెన్సీ ఉంది, జనాలు ఇంత ఇల్లు కట్టించిన తర్వాత లోపలికి ఎందుకు రాలేదు, నిజంగా లబ్ధిదారులు ఉన్నారా లేకపోతే లబ్ధిదారుల పేర్ల మీద జనాలు కబ్జా చేసి ఉన్నారా, ఇటువంటి విషయాలన్నింటిని కూడా లోతుగా పరిశీలించి నిజాలను వెలుగుతీసి తద్వారా నిజమైన లబ్ధిదారులకి ఇల్లు మనం ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఇంకో కమిటీ వేసినది. మూడోది ఫైనాన్స్ కమిటీ ఒకటి వేసింది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు, సార్ మాకు ఇల్లు లేదు, మా పేర్ల మీద లోన్ తీసుకున్నారు, మేము ఇంకా మూవ్ కాకముందనే మా మీద బ్యాంకులు వచ్చి మా ఈఎంఐలు కట్టమను, ఇంట్రెస్ట్లు కట్టమను మా మీద ప్రెషర్ చేస్తున్నారు, అలాగే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాకుండా నిజంగా జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. సో ఈ సమస్యని మనం ఏ విధంగా పరిష్కరించాలా,
బ్యాంకులతో మాట్లాడి మనం ఏ విధంగా చేయగలని చెప్పి దానికి ఒక కమిటీ వేసినారు. త్వరలోనే హై లెవెల్ కమిటీ ఫైనాన్సు ప్లస్ మా మున్సిపల్ వాళ్ళందరూ కలిపి బ్యాంకర్స్ని పిలవబోతున్నారు. బ్యాంకర్స్తో మాట్లాడి మనం ఒక సంవత్సరం ఏమైనా మారటోరియం తెచ్చుకోగలమా ప్రజల మీద పడకుండా, ఆ తర్వాత మనం ఏ విధంగా ఇవన్నీ రీస్ట్రక్చర్కి ఏమలేని ఒక ఆలోచన విధానం దాని మీద ఒక కమిటీ వేశారు. సో ఈ క్షేత్రస్థాయిలో ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ వాటిని అన్నిటి మీద కూడా ప్రభుత్వం రాగానే దృష్టి సారించింది. త్వరలోనే ఒక్కొక్కటి తీసుకొని పరిష్కార మార్గాలు ఎదుర్కొంటూ చేస్తామని చెప్పుకుంటూ, అదేవిధంగా కొన్ని ఏదైతే మనం ఇమ్మీడియట్గా చేయగలమో అంటే ఇక్కడ ఫేర్ ప్రైస్ షాప్స్ కానీ లేకపోతే సచివాలయాలు కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏంటి అనేది అవి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. వాటికి గవర్నమెంట్ చాలా సానుకూలంగా స్పందించింది. సో త్వరలో సెక్రటేరియట్స్ స్థాపించడం కానీ లేదు రేషన్ షాపులు స్థాపించడం కానీ జరుగుతుంది. అలాగే పోలీస్ అవుట్ పోస్టులు అంటే ఒక 6,000 5,000 ఇళ్ళు పైన ఉన్న సముదాయాల్లో పోలీస్ స్టేషన్ పెట్టాలని, 1,500 2,000 ఇళ్ళు పైన దాంట్లో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని, అంతకన్నా తక్కువ ఉంటే గస్తీ స్టేషన్ నియరెస్ట్ స్టేషన్ నుంచి రెగ్యులర్గా గస్తీ చేయాలని, డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాలని చెప్పి ఇటువంటివి కూడా హోమ్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా డీజీపీకి ఇచ్చి మేము దీని గురించి పరిశీలించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సీసీ కెమెరాస్ అంతా కవర్ అయ్యేటట్టు పెడతామన్నారు. సో ఆ దిశగా కూడా లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఉండేటట్టు. తర్వాత మున్సిపాలిటీస్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ జంగల్ క్లియరెన్స్ ఇది మున్సిపాలిటీ చేయాలన్నా టిడ్కో చేయాలన్నా అనే దీని మీద పక్కకు పెట్టి ఎవరైతే చేయగలరో దాన్ని అర్జెంటుగా చేయించి ఇక్కడ ఉన్న వాళ్ళకి భద్రత ఉండే విధంగా వాళ్ళు ఇట్లా కంప్లైంట్స్ వన్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఇక్కడ చూడండి ఇట్లా పాము పుట్ర పెరుగు ఎక్కువ తిరుగుతున్నాయి, లైట్లు ఉండట్లేదని. సో లైటింగ్ చేయడానికి మున్సిపల్ కమిషనర్స్తో మాట్లాడుతున్నాం. సో ఇటువంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో వాటిని ఇమీడియట్గా అడ్రస్ చేసి ప్రభుత్వ రంగా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి మాటిస్తూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరే లాస్ట్ ప్రీవియస్ అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అప్లై చేసుకున్న లబ్ధిదారులు చాలా మంది 19-20 అంటే కారణాలు చూడాలి కదా. వెనక్కి వెళ్ళిపోయిన దానికి ఏం చేశారంటే మాకు ఇది వద్దు ఇల్లు కావాలని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, హౌస్ ఇస్తారని. అటువంటి వాళ్ళకి మళ్ళీ మనం వెనక్కి పిలిచి అనే దానికన్నా నిజంగా అవసరం ఎవరున్నదో ఐడెంటిఫై చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది సముచితం అని మేము అనుకుంటున్నాం.